ఏంటి ఈ ముసుగులేడి ఛానల్ కనబడట్లేదు? యూట్యూబ్ టర్మినేట్ చేసిందా? స్ట్రైక్లు వేసుంటారులే. మరి గౌరవానికి భంగం కలిగిస్తూ రోజు మాట్లాడుతూ ఉంటే ఎంతకాలం మాత్రం చూస్తూ ఊరుకుంటారు అవతల వ్యక్తులు? ఆగండి ఆగండి, ఏదో కొత్త ఛానల్ ఓపెన్ చేశారు అమ్మగారు. ఎక్స్పోజింగ్ ఫాల్స్ నెరేటివ్. ఓకే, ఐఎన్జి అని యాడ్ చేసి కొత్త ఛానల్ ఓపెన్ చేసినట్టుంది. ఆగండి, తమ్మునేళ్ళు ఏం పెట్టారో ఈ అమ్మగారు చూద్దాం. చిలక సన్నిధి ఉన్మాదులు, ఆడచిలక వయ్యారాలు. ఓ, ఈవిడి గారి రూట్ మార్చుకోలేదన్నమాట. ఛానల్ ఎగిరిపోయినా బుద్ధి వచ్చినట్టేం లేదు. ఏంటి తమ్మునేలు? ప్రవీణ్ పగడాల గారి ప్రథమ వర్ధంతి, సేవకుని మరణాన్ని అపహాసం చేస్తున్న భిక్షగాళ్ళు. ఎవరమ్మా అపహాసం చేస్తుంది? భానుమేకల ఎనోజ్ గారా? ఆయన మరణాన్ని అపహాసం చేసింది ఎవరో క్రైస్తవ ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆ జాన్ పాల్ గారు ఆయన చావుని హాస్యాస్పదం చేశాడు. ఆయన ప్రవీణ్ గారి మరణాన్ని అపహాసం చేసింది, అంతేగాని భానుమేకల ఎనోజ్ గారు కాదు. సేవల పేరుతో చిల్లర ఏరుకునే భిక్షగాళ్ళు. ఏం చిల్లర ఏరుకుంటున్నారమ్మా? ఏంటి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ బెగ్గర్స్? నీకు అసలైన ఆఫ్లైన్ బెగ్గర్ ఎవడో చెప్పనా? ఓ వ్యక్తి ఉంటాడు, స్క్రీన్ మీద నెంబర్ వేసుకుంటాడు. సీక్రెట్ ఏంటంటే ఆ నెంబర్ మీదే ఈ ఫోన్పేలు పేటిఎంలు ఎన్ని ఉండేది. ఆ డబ్బులతో కార్లు, ఖరీదైన సూట్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుక్కుంటూ ఉంటారు అయ్యగారికి. ఈయన గారికి ప్రైవేట్ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చే అంత డబ్బులు ఎక్కడి అమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈయనకి డబ్బులు? ఏంది అసలైన బెగ్గింగ్ అంటే? ఆఫ్లైన్ బెగ్గింగ్. కొన్ని ప్రైవేట్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఎదురు ఇవ్వాలి డబ్బులు. ఏడు నుంచి వస్తున్నాయి ఈయన గారికి డబ్బులు? భిక్షగాళ్ళంట, భిక్షగాళ్ళు. భానుమేకల గారు, ఎనోష్ గారు ప్రవీణ్ గారి స్మారక చిహ్నంగా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటానికి సేవా కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నారమ్మా. దానికి వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తుంది, అంతేగాని ఆస్తులు కూడబెట్టుకోవటానికో, కార్లు కొనుక్కోటాకో, ఖరీదైన సూట్లు కొనుక్కోటాకో కాదు. బుద్ధి ఉండాలి మాట్లాడే ముందు. ఎవరిని పడితే వాళ్ళని భిక్షగాళ్ళంటాకి. ఇంకో తమ్మునేలు ఏంటో చూద్దాం. పసిబిడ్డని అడ్డు పెట్టుకుని బెగ్గింగ్. భానుమేకల ఎనోష్ పాల్ గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది ఏమా? అసలు లోపల వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఏం మాట్లాడిందో. భానుమేకల గారు చిన్న పాప ఆపరేషన్ కోసం నడివీధుల్లో భిక్షాటన చేశారు కదా, మరి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ఈవిడి గారికి భానుమేకల గారు సాయం చేయబోయేది చేద్దామనుకుంది. ఓ బాబుకో పాపకో కూడా తెలియదు అనమాట. తెలియకుండానే వీడియో చేసేసింది. పాప ఆపరేషన్కి అంటుంది. అక్కడ భానుమేకల గారు ఫండ్ రైజ్ చేసింది, భిక్షాటన చేసింది. ఆ బాబుకి ఇంజెక్షన్ కావాలి. ఆ ఇంజెక్షన్ చాలా ఖరీదైన ఇంజెక్షన్. ఇంకేమన్నా చూద్దాం. అక్కడ భిక్షాటన చేసేటప్పుడు మీరు 2 QR కోడ్ ఇచ్చారు కదా, ఇంతకీ ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మీవా లేదంటే ఆ పాపకు సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ వా? విన్నారుగా? అంటే ఈవిడ గారికి భానుమేకల గారు వాడిన QR కోడ్లు ఎవరి కూడా తెలియకోకుండా వీడియో చేస్తుంది అమ్మగారు. బురద చల్లటమే ఈవిడ గారి పని. ఆ QR కోడ్లు ఆ బాబుకు సంబంధించిన అకౌంట్వే. అంతేకాదు, భానుమేకలతో పాటు ఇంకో వ్యక్తి ఉన్న వ్యక్తి ఆ బాబు తాలూకానే. భానుమేకల గారు ఒక్కలే మెల్లలా. నాకు ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు అంటారు కదా. ఎమ్మెల్యేలతో ఎంపీలతో అంత పరిచయం ఉన్న మీరు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయాన్ని మాట్లాడి ఆ విధంగా ప్రభుత్వం ద్వారా ఆ పాపకి సహాయం చేసి ఉండొచ్చు కదా. కానీ ఎందుకు ఏ బ్యాక్గ్రౌండ్ అనేవి మీవా లేదంటే ఆ పాపకు సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ వా? నేను ఇంత గొప్పవాడిని, నేను అంత మీవా లేదంటే ఆ పాపకు సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ వా? నేను ఇంత గొప్పవాడిని, నేను అంత గొప్పవాడిని, నాకు ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు అంటారు కదా. ఎమ్మెల్యేలతో ఎంపీలతో అంత పరిచయం ఉన్న మీరు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయాన్ని మాట్లాడి ఆ విధంగా ప్రభుత్వం ద్వారా ఆ పాపకి సహాయం చేసి ఉండొచ్చు కదా. భానుమేకల ఓ జర్నలిస్టు. అవును, ఆయనకు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుసు. పూర్వం ఫోటోలు కూడా చూసాం మేము. ఆయన ఎమ్మెల్యే చేతుల మీద కూడా సహాయం అందిస్తున్న ఫోటోలు, భానుమేకల గారు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు మేమందరం చూసాం. తమరు చూసినట్లు లేరు. మీరు ఎవరికో ఒక మాట చెప్పగానే స్పాట్ లో 3 లక్షలు సహాయం చేశారని చెప్పారు కదా, మరి అలాంటి వ్యక్తులందరినీ కలిసి ఆ పాపకి ఆపరేషన్ ఖర్చుని మీరే వాళ్ళ ద్వారా ఇప్పించి ఉండొచ్చు కదా.
మీరు చెప్పగానే ఇదివరకు ఎవరో 3 లక్షలు ఇచ్చారని చెప్పారు కదా, అట్లాంటి వారి దగ్గరికి వెళ్ళి ఇప్పించవచ్చు కదా. అమ్మా, ఇక్కడ కావాల్సింది లక్షలు కాదు, కోట్లు. అంటే నీకు అసలు విషయం మీద ఏమాత్రం పరిజ్ఞానం లేదనమాట. లేకుండానే వీడియో చేసేటకి దిగేసావు. అంత దగ్గర సంబంధాలుంటే ఒక చిన్న పాప విషయం మాట్లాడి ఆపరేషన్ చేయించడం మీకు ఎంత పని? దయచేసి నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. విన్నారుగా ఇవిడ గోల. మీకు ఎమ్మెల్యేలు ఎంపీలు నిజంగా తెలుసుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అడుగుతుంది ఇవిడ. ఆవిడ దగ్గరికి వెళ్ళారో లేదో నీకు తెలుసా? ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమన్నా భానుమేకల గారు బామర్దులు అనుకుంటున్నారా, బావగారులు అనుకుంటున్నారా? ఆయన లేదా ఆయన జేబులో ఉన్నారా? ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోటాకి. వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి, ఊర్లో ఉండకపోవచ్చు కదా. ఆ మాత్రం బుర్ర ఉండడం అవసరంలా మాట్లాడే ముందు. స్కానర్లు ఎవరియో ఈవిడ గారికి తెలియాలంట. అమ్మా, నువ్వేమన్నా సిబిఐ ఆఫీసర్వా? నీకెందుకు చెప్పాలి? అసలు నువ్వెవరివి అడగటానికి? ఇంకేమనిందో విందాం. ఆ పాప పేరెంట్స్ కి సంబంధించినవా? అయినా ఆ పాప పట్ల మీకు అంత బాధ అనిపించినప్పుడు మీరు మీ యనోష్ పాల్ గారు వెల్ సెటిల్డ్ అని చెప్పారు కదా, మీ ఆస్తులని ఆ పాపకి ఎందుకు సహాయం చేయలేకపోయారు? అన్ని మాటలు మాట్లాడతారు కదా. అంటే మీ బెగ్గర్స్ అంతా కలిసి మీ యనోష్ పాల్ గారు వెల్ సెటిల్డ్ అని చెప్పారు కదా, మీ ఆస్తులని ఆ పాపకి ఎందుకు సహాయం చేయలేకపోయారు? అన్ని మాటలు మాట్లాడతారు కదా. అంటే మీ బెగ్గర్స్ అంతా కలిసి ఎదుటి వాళ్ళని డబ్బు అడిగి ఆ డబ్బులు సాయం చేస్తారు కానీ మీ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి సహాయం చేయరా? చూసారండి అంత ఒళ్ళు పొగరు? బెగ్గర్స్ అంటుంది. ఇంత మంచి కార్యం చేయడానికి పూనుకున్న భానుమేకల గారిని, యనోష్ గారిని బెగ్గర్స్ అంటుంది ఈవిడ. ఏమనాలి? నాకు మాటలు రావట్లేదండి. మరంట మీకు అంత ప్రేమ ఉంటే మీ భానుమేకల గారు ఆస్తి, యనోష్ పాల్ గారు ఆస్తులు అంటే అమ్మి ఆ పాప అంటుంది. మాట్లాడితే బాబు అని కూడా తెలియదు ఈవిడ గారికి. ఆ బాబుకి సహాయం చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతుంది. అమ్మా, ఓ ముసుగులేడి, నీకు తెలియని విషయం ఏంటంటే ఆ బాబుకి అయ్యే ఖర్చు 10 కోట్ల పైనే. యనోష్ పాల్ గారు, భానుమేకల గారు ఆస్తుల మీద ఆ ఇంజక్షన్కి రావు, ఏ మూలకి రావు. నువ్వు అమ్మా, ముందు నువ్వు అమ్ము, నీ ఆస్తి నువ్వు అమ్ము, నీ బృందాన్ని అమ్మమనండి. అందరికి వెళ్ళిపోయి ఏమన్నా 1 కోటి రూపాయలు అవుతాయో చూద్దాం, తెచ్చి ఆ బిడ్డకు సాయం చేయండి. మనం ఏమో ఒక్క రూపాయి ఖర్చు పెట్టాం, ఇంట్లో కూర్చుంటాం, ఇంట్లో కూర్చొని మాటలు చెప్తూ ఉంటాం, బయటికి వెళ్ళి పని చేస్తున్న వాళ్ళని చేయనియం, సోది వాగుడంతా వాగుతూ ఉంటాం. వాళ్ళకి సహాయం చేయరా? అన్నిటికీ మించి మీ చిలకరాజు స్కానర్లు పెట్టి బాగానే డబ్బు సంపాదించాడు కదా, మీ చిలకరాజు ఎందుకు ఆ పాపకి ఆపరేషన్ విషయంలో డబ్బు అడగలేదు? ఇదండి సంగతి. విన్నారు కదా? అటు చేసి ఇటు చేసి చిలకరాజు అనుకుంటూ మళ్ళీ ఆ శాలం రాజు గారి దగ్గరికే వెళ్ళింది. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఏమనాలో మాటలు. ఈ ఆడ మనిషి అయిపోయింది ఏదన్నా అందామంటే. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఉంది బుద్ధి. భూమి గుండ్రంగా ఉందన్నట్టు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వచ్చి అక్కడికే ఒకే పాయింట్ దగ్గర చేరుతుంది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఈవిడ గారు చేరిన పాయింట్ ఎక్కడికంటే శాలం రాజు గారి దగ్గరికి, తండ్రి సన్నిధి దగ్గరికి. అసలు వీళ్ళకి ఈ బ్యాచ్ అందరికీ ఈ ముఠా అనుకుంటా, ఇది ఒక ముఠా. ఈ ముఠాకి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మీద, శాలం రాజు గారి మీద ఏదో అక్కస్సు ఉన్నట్టుంది. ఆ అక్కస్సుని ఎలా వెళ్ళగక్కుతున్నారు. చి ఆ భాష ఏంటండి? చిలకలు అనుకుంటూ అదనుకుంటూ ఇదనుకుంటూ. ఈ ఆడదైనా ఇది నాకు అర్థం కావట్లేదు. ముసుకొకటి వేసుకొని ఏంటా పిచ్చివాగుడు? వినటానికి అసహ్యంగా ఉంది. మీకు వినిపించడానికి కూడా ఇంకా వీడియోలో ఏమి లేదు మ్యాటర్. అక్కడ అన్నీ ఇలా పిచ్చివాగుడు అనమాట. బెగ్గర్ అనుకుంటూ, చిలకలు అనుకుంటూ పిచ్చివాగుడు తప్ప పనికొచ్చే మాట ఒక్కట్లేదు అందుట్లో. అబ్బా, ఈవిడ గారు బైబిల్ వాక్యాలు చెప్తుందండి. ముందెళ్ళి ఆ జాన్ పాల్కి చెప్పమానండి. ఆయన గారికి నోవా సార్కు కొలతలే తెలియవు. ఆయనకి వెళ్ళి చెప్పామా ముందు బైబిల్. ఆవిడ గారి వీడియో చూశాక వచ్చిన సారాంశం ఏంటంటే ఆవిడ గారికి బురద చల్లటం తప్పితే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మీద వేరే పని పాట ఏమీ లేదని అర్థమవుతుంది. ఈవిడ గారి గురువుది ఒక వీడియో షార్ట్ చూశాను. ఆడవారు బోధించకూడదు అనుకుంటూ ఏదో షార్ట్ వీడియో ఒకటి చూశాను. మరి ఏంటి ఈవిడ ఆయన గారి శిష్యుడు అయ్యుండి మగవాళ్ళ మీద పడి వాగుతుంది? అరే, ఏదైనా మాట్లాడాలంటే అర్థం ఉండాలి. కనీసం బాబో పాప కూడా తెలియదు ఈవిడ గారికి. పాప ఆపరేషన్ కోసం అంట. అక్కడ అసలు నెసిటీ ఏంటి? ఇక్కడ బాబు ఇంజక్షన్ కోసం. రూపాయి 2 రూపాయలు కాదు అక్కడ, 1,00,000 2 లక్షలు కాదు అక్కడ, 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, 30 లక్షలు కాదు, 100 లక్షలు కూడా కాదు. ఏకంగా 10 కోట్ల పైనే కావాలి డబ్బులు ఆ ఇంజక్షన్కి. మీరు జర్నలిస్ట్ కదా, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళొచ్చు కదా. మరి దృష్టికి తీసుకెళ్ళటానికే కదమ్మా ఆయన భిక్షాటన చేసింది. అందరి కళ్ళల్లో పడతారనే కదా, గవర్నమెంట్ కళ్ళల్లో పడాలనే కదా. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఆలోచన ఉండనవసరంలా నీకు? వారు అలా ఎందుకు చేశారని అంతేలే. మ్యాటర్ ఏదైతే మనకేంటి, బురద చల్లటం కావాలి.
ఇదండి సంగతి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఉంటానండి. వీ విల్ మీట్ అగైన్.